హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2025 ఏప్రిల్ 25 ఫ్రైడే ఈవినింగ్ 7:30 PM కి ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 43 ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ లీగ్ సంబంధించి ఐపీఎల్, బీబీఎల్, పిఎస్ఎల్ లాంటి మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్ అనేవి ఇలా పోస్ట్ చేస్తాం. దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. నా వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ సంబంధించిన టుడే మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్ లో. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 8 మ్యాచెస్ ఆడారు. అందులో 2 మ్యాచెస్ విన్, 6 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ముంబైతో ఆడి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ సిఎస్కే టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆయుష్ మాత్రి నుండి 15 బాల్స్ కి 32 రన్స్ అండ్ జడేజా నుంచి 35 బాల్స్ కి 53 రన్స్ అండ్ శివం దూబే నుంచి 32 బాల్స్ కి 50 రన్స్ రావడం వలన 177 టార్గెట్ ని అయితే సెట్ చేశారు ఈ సిఎస్కే టీం. బట్ ఈ సిఎస్కే బౌలర్స్ ఈ 177 టార్గెట్ ని జస్ట్ 1 వికెట్ తీసుకొని 15.4 అవర్స్ కే లీక్ చేసేశారు. సో వీళ్ళ బౌలర్స్ వలన ఆ మ్యాచ్ అయితే ముంబైతో చాలా ఈజీగా లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి అయితే వస్తున్నారు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ సిఎస్కే హోమ్ గ్రౌండ్ ఎంఏ చిదంబరం స్టేడియం లోనే జరగబోతుంది. వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే లాస్ట్ 3 మ్యాచెస్ ఈ సిఎస్కే టీం లాస్ అయి ఉన్నారు. వీళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా యూజ్ చేసుకోవడంలో సక్సెస్ఫుల్ అయితే అవ్వలేకపోయారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ ని చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ వీళ్ళ బ్యాటర్ శివం దూబే నుండి మాత్రమే మంచిగా స్కోర్ అయితే వస్తుంది. ఇతనికి గానీ మంచిగా సపోర్ట్ ఇస్తే మాత్రం ఈ రోజు మంచి టోటల్ అయితే సెట్ చేయగలరు. అండ్ ఈ ఎస్ఆర్హెచ్ టీం మీద మోస్ట్ విన్నింగ్ రికార్డ్స్ అయితే ఈ సిఎస్కే టీం కి ఉంది. సో ఈ రోజు మ్యాచ్ లోకి ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ సిఎస్కే బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రచిన్ రవీంద్ర, శివం దూబే అండ్ ఎంఎస్ ధోని నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మతీసా పతిరానా అండ్ నూర్ అహ్మద్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సిఎస్కే కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ అయితే బానే ఉంది. బట్ వీళ్ళు ఓపెనర్స్ నుంచి సరైన స్కోర్స్ రాకపోవడం వలన టీం అంతా కూడా ఫ్లాప్ అయితే అవుతున్నారు. సో వీళ్ళు టాప్ ఆర్డర్ లో ఈ రోజు చేంజెస్ చూడొచ్చు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే మంచి పేసర్స్ అండ్ స్పిన్నర్స్ తో అయితే ఉన్నారు. బట్ కొద్దిగా వికెట్స్ తీసుకోవడంలో ఫ్లాప్ అయితే అవుతున్నారు. ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బౌలింగ్ లో కూడా చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక సన్ రైజ్ హైదరాబాద్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 8 మ్యాచెస్ ఆడారు. అందులో 2 మ్యాచెస్ విన్, 6 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 9th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లోనే ముంబై ఇండియన్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి క్లాస్ నుంచి 44 బాల్స్ కి 71 రన్స్ అండ్ అభినవ్ మనోహర్ నుంచి 37 బాల్స్ కి 43 రన్స్. వీళ్ళ నుంచి ఈ స్కోర్స్ రావడం వలన జస్ట్ 144 టార్గెట్ అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ జస్ట్ 3 వికెట్స్ తీసుకొని 15.4 అవర్స్ కే ఈ స్కోర్ ని లీక్ చేసేశారు. వీళ్ళ టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ నుంచి సరైన స్కోర్స్ రాకపోవడం వలన ఆ మ్యాచ్ అయితే చాలా ఈజీగా ఈ ఎస్ఆర్హెచ్ టీం ముంబై ఇండియన్స్ మీద లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో అవన్నీ దృష్టిలో పెట్టుకుని వస్తారు. ఈ ఎస్ఆర్హెచ్ టీం కి చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో కంపల్సరీ యూజ్ చేసుకుంటారు. వీళ్ళ టాప్ ఆర్డర్ నుంచి సరైన స్కోర్స్ వస్తే మాత్రం మంచి హ్యూజ్ స్కోర్ అయితే సెట్ చేయగలరు. సో కంపల్సరీగా ఈ ఎస్ఆర్హెచ్ టీం వీళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మీద మోర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో ఈ రోజు మ్యాచ్ లో ఈ ఎస్ఆర్హెచ్ టీం నుండి డిఫరెంట్ ప్లాన్స్ అయితే చూడొచ్చు. సో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారని చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ హెన్రిచ్ క్లాస్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉన్నట్కట్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఎస్ఆర్హెచ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ అయితే ఉంది. బట్ వీళ్ళు బ్యాటర్ స్టాండింగ్ ఇవ్వడంలో కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసెస్ అయితే పర్వాలేదు. వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ ని కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నైలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 163 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 150 ఉంది.
ఉంటుంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ చూసుకుంటే బ్యాటర్స్ కి అండ్ బౌలర్స్ కి ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ ఒకేలా ఉంటుంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ స్పిన్ బౌలర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సెకండ్ చేసింగ్ చేసే టీమ్ కి బాల్ స్లో అయిపోతుంటుంది. సో దాని వలన బ్యాటర్స్ కి ఎక్కువ డిఫికల్ట్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ కి అయితే వెళ్తారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 170+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే SRH టీం టాస్ గెలిచి బ్యాటింగ్ కు వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.